నెగటివ్ థాట్స్, ప్రతికూల ఆలోచనలు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ప్రతికూలం అంటే ఈ నెగటివ్ ఆలోచనల యొక్క బారి పడక తప్పదండి. దీనికి అతీతంగా ఉండే అవకాశాలే లేవు. ఎందుకు ఈ నెగిటివ్ థాట్స్ ఎక్కువగా మనిషిని కందిరీగల్లాగా వెంబడించి క్షోభపెట్టి వ్యధపెట్టి మనసుని చిత్రం చేసి పారేస్తూ ఉంటాయి అనేది ఇవాళ మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మనిషి యొక్క మెదడుని మనం గమనించినట్లయితే అవిశ్రాంతంగా మెదడు పనిచేస్తూనే ఉంటుంది. 24/7 మనిషి శరీరానికి నిద్ర రూపంలో ఏదైనా విశ్రాంతి ఉంటుందో కానీ మెదడుకి విశ్రాంతి ఉండదు. రోజు మొత్తం మీద దాదాపుగా 60,000 పైచిలకు ఆలోచనలకి లోనవుతూ ఉంటుంది ఈ మెదడు. ఈ 60,000 ఆలోచనలకు పైగా లోనయ్యేటువంటి ఈ మనసులో దాదాపుగా 75% నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి, అంటే ప్రతికూలమైనటువంటి ఆలోచనలే ఉంటాయి. ఈ ప్రతికూలమైనటువంటి ఆలోచనలో కూడా దాదాపుగా 95% ఏం జరుగుతూ ఉంటుంది అంటే దైనందిన జీవితాలకి సంబంధించినటువంటి ప్రతికూల ఆలోచనలు కొన్ని అయితే కొన్ని లోతైనటువంటి సమస్యలకి సంబంధించినటువంటి ఆలోచనలు మనిషిని చిన్న భిన్నం చేసేస్తూ ఉంటాయి. ఏదైనా కూడా సింహభాగంలో ఉండేది ఈ నెగిటివ్ ఆలోచనలు. ఇవి కందిరీగల్లాగా వెంబడించి మనిషిని ఇబ్బంది పెడతమే కాదండి, గండు చీమల్లాగా గుట్టి పారేస్తూ ఉంటాయి. ఈ ఆలోచనల యొక్క ఉధృతిని అడ్డువేయటం అనేది సాధ్యపడదు. కానీ ఈ ప్రతికూలమైన ఆలోచనల నుంచి సానుకూలమైనటువంటి ఆలోచనల వైపు అడుగులు వేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అది మనం తెలుసుకుందాం. ముఖ్యంగానేనండి ఈ ప్రతికూలమైన ఆలోచన గల కారణాలు ఏమిటి? ప్రత్యేకంగా పైనుంచి ఏమన్నా ఊడిపడతాయా? కాదు. ఇక్కడ ప్రధానంగా మన మెదడులో ఉండేటువంటి హార్మోన్స్ యొక్క సమతుల్యతలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడినప్పుడు. ఎందుకు నెట్టబడతాయి? ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టబడటానికి కారణం దాదాపుగా కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇవి చిన్నతనం నుంచి అనేకమైనటువంటి భావనలకి ప్రోధిగా నిలిచేది మైండ్. ఎన్నెన్నో విషయాలు మనం వింటుంటాం, ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటాం, ఎన్నెన్నో విషయాలు మనం చదువుతూ ఉంటాం. వీటి యొక్క ప్రభావం ఖచ్చితంగా మెదడు మీద ఉండటం చేత పెరుగుతున్న ప్రతి దశలో వీటికి సంబంధించిన మంచితో పాటుగా అత్యధిక భాగం చెడుకు సంబంధించినటువంటి ఆలోచనలు మనిషిని భయాందోళనలకు గురి చేస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిగా గిల్టీనెస్ అండి, అపరాధ భావాలు. తెలిసి కానీ తెలియక కానీ ఎన్నెన్నో పనులు మనం చేసేస్తూ ఉంటాం చిన్నతనం నుంచి. అది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ రెక్టిఫై చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఎప్పుడో ఏదో చేసినటువంటి ఒక తప్పు పనికో లేకపోతే తప్పులకో మనిషి బాధపడి వ్యధ చెంది అమ్మో నేను ఆ రోజు ఆ పని చేశాను, అమ్మో నేను ఈరోజు ఈ పని చేశానని బాధపడుతూ ఉంటాడు. బాధపడటం వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి? అయిపోయింది గతం. దాని నుంచి మనం పాఠం నేర్చుకున్నాం, పాజిటివ్గా అడుగులేసే అవకాశాలు ఉంటాయి కదా. ఎప్పుడో చిన్నప్పుడు ఒక పిల్లవాడి జేబులో పెన్ను, లేకపోతే ఇంట్లో అమ్మ దాచిన పోపుల పెట్టలోంచి ₹1 లేదా నాన్న జేబులో ఒక ₹10 తీసుకొని ఖర్చు పెట్టేశాం. అమ్మో నేను ఆ రోజున అలా చేసుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఇవాళ ఎదుర్కొంటానేమో. అయిపోయింది, తెలియక చేసిన పని ఇవాళ చేయవు కదా ఆ పని. కాలంతో పాటు మనిషి యొక్క మెదడు కూడా అనేకమైనటువంటి పరిపక్వమైనటువంటి ఆలోచనలకు గురవుతుంటుంది. అందుకనే ఈ గిల్టీనెస్ అనే దాని గురించి మనం పక్కకు రాలి. ఇలా చాలా ఉంటాయండి గిల్టీనెస్ మనకు తెలియకుండా మనం వేధించి గతం గత ఇక నుంచి ఏం చేయాలి. ఇక రెండోదండి వెరీ 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 ఇంపార్టెంట్ అండి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అంటే పని చేయకుండానే ఏది పని మొదలు పెట్టకుండానే భయం. అమ్మనే పరీక్ష బాగా రాయగలనా లేదా, రాస్తే ఏమిటి రాయకపోతే ఏమిటి, పెళ్లి చేసుకుంటే ఏమిటి పెళ్లి చేసుకోకపోతే ఏమిటి, ఉద్యోగానికి వెళ్తుంటే ఉద్యోగం చేయగలనా లేదా. ఈ భయాలకు అర్థమే ఉండదు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ చేయగలనా లేదా ఏమిటి, చేస్తానికే నువ్వు వెళ్తున్నావు, రాయటానికే నువ్వు వెళ్తున్నావు, పెళ్లి చేసుకొని సంసారం చేయడానికే నువ్వు ఉన్నావు, ఇంకా భయాలు ఏమిటి. ఈ భావనలు ఎందుకు వస్తున్నాయి అని అంటే గతంలో ఏవో కొన్ని చేదు అనుభవాలు ఇందాకే మనం చెప్పుకున్నట్టు వినటం చూడటం చదవటం చేసి ఉంటాం. ఆ భావనలు మనలో మనకి ఆపాదించేసుకోవటం, ఇది రెండోది. ఇంకోటండి మూడోది హెల్త్, ఆరోగ్యం. ప్రతివాడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు, తప్పులేదు. కానీ అనారోగ్యాలన్నీ మన మీదకే వచ్చేస్తాయా? ప్రపంచంలో రకరకాల రోగాలు ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవడం వల్ల
ఉండేటువంటి సానుకూలం కంటే కూడా ప్రతికూలం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ రేపట్లో అయితే చెప్పక్కర్లా. వడ్డించి వడ్డిచ్చేస్తూ ఉన్నాయి వాళ్ళు ఉన్నటువంటి ఛానల్స్. అదిగో తుమ్మితే అది, లేకపోతే ఇదే దగ్గితే అది. ఏదైనా వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూసామంటే ఒక విషయానికి సంబంధించి కొన్ని వేల రిఫరెన్స్‌లు ఉంటాయి. ఏది మనకు ఆపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది? అవసరం ఏమన్నా ఉన్నదా? మనమేంటి, మన శరీరం ఏంటి, మన యొక్క జెనెటిక్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, మన ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడో ఎక్కడో ఏదో ఎక్సెప్షనల్‌గా జరిగింది యూనివర్సల్‌గా మనం ఎందుకు ఆపాదించుకుంటున్నాం? ఇది మూడో విషయం. ఈ తాలూకా భయాలు. 4 అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లేబులింగ్ అంటే ముద్రలు. రకరకాల భావనలతో పెరుగుతున్నాం. ఆ భావనలు పెరిగేటప్పుడు చిన్నతనం నుంచి మనలో రకరకాల ముద్రలు బలంగా పడుతూ ఉంటాయండి. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో స్కూల్‌కి వెళ్తుంటే వెనక నుంచి ఎవరో దుమ్ముతారు. ఇంట్లో అమ్మో, నాన్నో అంటే, "అరే ఎవరో దుమ్మారు కాసేపు కూర్చోరా" అంటాడు. తుమ్మటం వల్ల మనం వెళ్తే వచ్చే ప్రమాదం ఏమిటనేది మనకు వాళ్ళు చెప్పరు, మనం అడగం. లేదా ఎదురుకుండా పిల్లి అడ్డం వచ్చింది, ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇంట్లో నుంచి రెస్ట్రిక్షన్స్ వస్తాయి. ఆ భావనలు పెరుగుతుంటే మనం పెరిగిన కొద్దీ. అలా కాదు, ఇంకేదైనా సరే ఒక కుక్కో లేకపోతే ఇంకోటి ఎదురుకుండా వచ్చింది, అలా కాసేపు నుంచోరా అంటారు. ఈ ముద్రలు ఎంత వ్యతిరేకంగా మన మనసుల్లో పనిచేస్తుండంటే, అవి ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఎదురైనప్పుడు ఏదైనా జరుగుతుందని ఒక భయం కూడా మనకి ఆవగించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా నేటి ఈ ఛానల్స్‌ని మనం గమనించండి. రకరకాల వ్యతిరేక భావనని మనసులో భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. వాళ్ళ పొద్దున్నే మీరు లేచారు, రైట్, తూర్పు వైపునే వెళ్ళాలి తెల్ల చొక్కా వేసుకొని. వాడికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు తూర్పు దారి లేదు, ఉత్తరం వైపు దారి ఉంది. ఏం చేయాలి వాడు? వాడికి తెల్ల చొక్కా లేదు, ఏం చేయాలి? అంటే బేస్‌లెస్, అంటే శాస్త్ర పరిజ్ఞానానికి అందినటువంటి విషయాలు. ఇక టీవీలకి సంబంధించి మనం ముద్రలు చెప్పే పనేలే. టీవీ సీరియల్స్‌లో కొత్తగా కోడలు ఇంటికి వస్తుంది, అత్తగారు గుడి తీసిపోతుంది. గుళ్ళో మన టీవీ పూజారి అడుగుతాడు, "అమ్మ మీ గోత్రం" అనగానే ఆవిడ గోత్రం చెప్పటం, ఈ తెచ్చినటువంటి పళ్ళు, కొబ్బరికాయ, పూలు ఇవ్వటం. తీసుకునే సందర్భంలో పూజారి ఏదో అనుమానాస్పదంగా కోడలి వైపు, ఏదో జాలి చూపులతో అత్త వైపు చూస్తున్నట్టుగా ఒక నటన. కొబ్బరికాయ కొట్టంగానే కుళ్ళింది, వెంటనే షాట్స్, షక్ షక్ షక్. అత్త దేవుడు, దేవుడు కోడలు, పూజారి కోడలు, పూజారి దేవుడు. ఇట్లా ట్విస్టులు నడుస్తాయి, గుండెలు దడదల్లాడుతూ ఉంటాయి. వెంటనే పూజారి కొద్దిగా గంభీరంగా, ఏదో అనర్థానికి దారి తీసేట్లుందమ్మా అంటాడు ఒక డైలాగు. అత్తగారేమో బేలగా బెత్తర చూపులు చూస్తూ భయంతో బాధతో ఒకవైపు, కోడల వైపు క్రూరంగా ఒకవైపు. కోడలు ఏం చేసింది? కొత్తగా వచ్చింది కోడలు. ఈ ఎపిసోడ్ ఒక 800 లేదా 900 ఎపిసోడ్స్ కింద తిరిగి రకరకాల భావనలతో నడిపిస్తూ ఉంటాయి. ఆవిడేం చేసింది? కొబ్బరికి ఏమైనా కోసుకొచ్చిందా? కుళ్ళింగా మంచిది ఎవడికి తెలుసు. దీన్ని బేస్లెస్ అంటే ఇట్లాంటివి కూడా భయాందోళనకు గురి చేస్తాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి నా భార్యతో కలిసి గుడికి వెళ్ళా. ఏవో రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా, సమస్యలు ఉంటాయి కదా. గుళ్ళో కొబ్బరికాయ కట్టుకొని కుళ్ళింది. నా భార్య ఎందుకో కొద్దిగా అనీజీగా ఫీల్ అయినట్టుంటే ఆ పూజారి బయటకు వచ్చి, "అమ్మ కుళ్ళిందమ్మా, వేరే కొబ్బరికాయ తిండి" అన్నాడు. నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొచ్చా, మళ్ళీ కొట్టాడు, బాగానే ఉంది. వెంటనే ఆ పూజారి వెంటనే, టీవీ సీరియల్ పూజారి కాదు పాపం, అని అన్నాడు, "ఏం కంగారేం లేదమ్మా, చీడంతా పోతుంది, కొబ్బరికాయ కుళ్ళిపోయింది" అన్నారు. దాని గురించి కంగారు పడ్డండి అన్నాడు. విచిత్రం అంటే ఆ రోజు సాయంత్రం నేను ఒక మహాద్భుతమైనటువంటి విషయాన్ని రిసీవ్ చేసుకున్నాను. అది దాదాపు కొన్ని దశాబ్దాల పాటు లీడ్ చేసింది అనేది వాస్తవం కూడా. అంటే దీన్ని మళ్ళీ మీరు ఎలా ఆలోచించాలంటే, కుళ్ళిన కొబ్బరికాయ అయితే శనంతా పోతుంది కాబట్టి మళ్ళీ కుళ్ళిన కొబ్బరికాయ కోసం వెతకమనిగా. అంటే బేస్లెస్ ఆలోచనలు ఏ విధంగా మనిషిలో ప్రవేశిస్తాయి అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇంకోటండి విషయం, ప్రెడిక్షన్స్. ఈ జాతకాలు, జ్యోతిష్కాలు ఇవాళ ఇళ్లలో కూడా కూర్చొని వెబ్సైట్లో ఓపెన్ చేసుకొని తిదివార నక్షత్రాలతో సహా ఇవాళ ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరగబోతుంది అనే విషయాలు కూడా మనం తెలిసేసుకుంటూ ఉన్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది అనేది ఎవడికి తెలియదు, ఏం జరగబోతుందనేది ఎవడు చెప్పలేడు. ఇది ఒక పెద్ద వ్యాపారం కింద మారిందనే విషయం మనకు తెలుసు. ఒకసారి నేను కాలేజీలో చదివే రోజుల్లో ఇంట్లోకి వచ్చేటప్పటికి ఒక జ్యోతిష్కుడు మా ఇంట్లో అందరికీ జాతకాలు చెబుతూ ఉన్నాడు. నన్ను చూడగానే ఆయన పాపం ఏ ఇదిలో ఉన్నాడు, "ఆహా ఎవరండి ఈ అబ్బాయి, హిందీ యాక్టర్ రాజేంద్ర కుమార్ లాగా ఉన్నాడే" అని అన్నాడు.
వెంటనే మా అమ్మ మొహం చూడాలి. 1000 క్యాండిల్ బల్బు దేదీప్యమానంగా వెలిగిపోయింది. అంతేకాదు పాపం ఆ జ్యోతిష్కుడు ఇంకొద్దిగా బూస్ట్ ఇచ్చాడు. ఈ పిల్లవాడికి గవర్నమెంట్ సొమ్ము తింటాడండి, అంటే గవర్నమెంట్ సొమ్ము తింటాడంటే కొట్టుకు తింటాడని కదా, ఉద్యోగం వస్తుందండి. ఈ గవర్నమెంట్ ఉద్యోగం రాగానేనండి 4 వీలర్స్ కొనేస్తాడండి. అప్పటికి నాకు సైకిల్ కూడా లేదు. ఈ అబ్బాయికి ఒక పెట్ట వస్తుందండి. పెట్ట అంటే పెళ్ళాం, ఆడకోడి పెట్ట అనేవాళ్ళు భార్య కింద ఆపాదిస్తూ రావటమే సిరి సంపత్తులతో వస్తుంది అన్నాడు. మా అమ్మ ఇవ్వవలసిన రూపాయికి ఇంకో 4 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి పంపించిందని నేను అనుకుంటాను బహుశా. తర్వాత కాలంలో ప్రైవేట్ ఉద్యోగమే 36 ఏళ్ళు పనిచేశా. 2 వీలర్సే ఇప్పటికీ నేను రన్ చేస్తున్నా. కోటీశ్వరుడు అయినటువంటి భార్య రాకపోయినా కానీ అనుకూలమైన భార్య, నన్ను అర్థం చేసుకునే భార్య వచ్చింది, జీవితం నడిచిపోతుంది. మరి ఏంటి చెప్పండి? అంటే బేస్లెస్గా మనం ఎన్నెన్నో ఆలోచనలకు లోన్ అవుతూ ఉంటాం. మంచి చెబితే పర్వాలా, చెడు చెబితే ప్రాబ్లమ్స్. ఇమాజినరీ డేంజర్స్ ఇంకొకటండి. అసలు మన ఊహలోనే రకరకాల భయంకరమైన ఆలోచనలు వస్తాయి. ఇందాకే మనం చెప్పుకున్నాం నెగిటివ్ ఆలోచన. ఇమాజినరీ డేంజర్స్ అనేటువంటి ఏదో ఊహించేస్తాం, ఏదో వింటాం, ఏదో చదువుతాం, లేదా ఏదో చూస్తాం, అమ్మో అది మనకి అదే జరిగిపోతుందేమో. ఏం జరుగుతుంది? ఎవరికైనా జరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఏదో ఊహించేస్తాం, ఆ తాలూకా చెళ్ళు మనకి ఆపాదించేసుకుంటూ ఉంటాం. ఇది ఆ భావంలో మనలో పెరిగి పెద్ద అవుతూ ఉంటాయి. చీమల్లాగా కుట్టేస్తూ ఉంటాయి, కందిరీగల్లాగా వెంబడిస్తూ ఉంటాయి, మనిషిని భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ఇలా ఎన్నెన్నో ఆలోచనలకి మనసు లోనవుతూ ఉంటుంది. వీటి యొక్క మూలాలన్నీ కూడా మన చిన్నతనం నుంచి, మన బాల్యం నుంచి పెరుగుతూ మన్ని కకావికలం చేసేస్తూ ఉంటాయి. ఎంతటితో ఆగదండి. ఇంకా ఎన్నెన్నో ఆలోచనలకి మనిషి యొక్క పరిస్థితి దిగజారిపోతూ ఉంటుంది అని ఏంటంటే, ప్రతిదీ మనం ఆపాదించుకోవటమే నెగిటివ్స్కి సంబంధించి. జీవితంలో అన్ని నెగిటివ్స్ ఎందుకు జరుగుతాయండి? జరగాల్సిన అవసరమేం లేదే. బేస్లెస్గా ఆలోచిస్తూ రకరకాల భావనలకు లోను అవుతూ ఎన్నో ఇబ్బందులకి మనిషి గురి అవుతూ ఉంటాడు. అందుకనే జనరల్గా వీటి పట్ల అప్రమత్తంగా నడవాల్సినటువంటి అవసరం ప్రతి మనిషికి ఉన్నది. ఏం సార్ ఈ ఆలోచన వల్ల ఏదైనా తాత్కాలిక ఉంటే కాదండి, భవిష్యత్తులో ముఖ్యంగా నేటి తరం అనేకమైనటువంటి మానసికమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నది. అది డిప్రెషన్ రూపంలో కావచ్చు, యాంగ్జైటీ రూపంలో కావచ్చు, ఫోబియాస్ రూపంలో కావచ్చు, ఓసిడి ప్రాబ్లం, అబ్సెషన్ కంపల్సివ్ డిజార్డర్ ప్రాబ్లమ్స్లో వెంబడిచ్చేస్తుంటుంది. ఒక డిప్రెషన్కి సంబంధించిన వ్యక్తి ఉంటాడు, కుంగుబాటు, నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నేను ఇంతే, ఈ ప్రపంచం నన్ను దూరం చేసేసింది, నేను ఎందుకు పుట్టానురా భగవంతుడా అని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు పుట్టావంటే మనిషిగా పుట్టాలి కాబట్టి నువ్వు పుట్టావు. గత తాలూకా అనుభవాలు నేను చెప్తుంది, గత తాలూకా ఆలోచనలు. 2 ఫోబియాస్ బేస్లెస్. ఫియర్కి ఫోబియాకి తేడా ఉంది, గతంలో మనం చెప్పాం. వీటి కూడా బేస్లెస్. పైనుంచి కిందకు చూస్తే భయం, నిర్జన ప్రదేశాలు చూస్తే భయం, చీకట్లో ఉండాలంటే భయం, వెలుతురున్నా ఒక్కడిగా ఉండాలంటే భయం, రోగం అంటే భయం, పరీక్షలంటే భయం. ఫోబియాస్ ఎన్ని ఆ ప్రభావాలు ఖచ్చితంగా మనిషిని ఛిద్రం చేసేస్తూ ఉంటాయి. ఇక 3వది యాంగ్జైటీ డిజార్డర్స్. కారణాలే ఉండవు. అమ్మో స్కూల్కి వెళ్ళాడు పిల్లాడు ఇంకా రాలేదే, వస్తున్నాడా రాలేదా, వస్తుంటే ఏదన్నా అమ్మో మా ఆయన పొద్దున్నే చికాకు పడుతూ ఇంట్లో నుంచి స్కూటర్ వేసుకొని రై అని వెళ్ళాడు, వస్తున్నాడు ఏదైనా కలిసి ఇది ఎక్కడ పడ్డాడా. యాంగ్జైటీ అనేది ఒక విధంగా ఉండదు. యాంగ్జైటీ డిజార్డర్స్ అవన్నీ మనం రకరకాల విషయాలు వింటూ ఉంటాం. ఎవడో హడావిడిగా రోడ్డు మీద పరిగెత్తాడు, వాడికి ఏదో కాలో చేయి ఇరిగిందని, ఈ భావనలన్నీ మనం మనసులో పొరుగు చేసుకుంటాం. ఇక అబ్సెషన్స్ మనం చెప్పేది ఎలా, ఏదైనా ఒక ఆలోచన ఉందంటే దాని వైపే బదులు ఛిద్రమై వేడెక్కి వేధించేస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలు మంచివైతే పర్లా, చెడు ఆలోచనలే ఉన్నాయనుకోండి, ఏదైనా రోగం వస్తుంది, అదే ఆలోచన. పరీక్షలు వచ్చాయి, అమ్మో పరీక్షలు. ఏదైనా ప్రేమ నడుస్తుందా నడవదా. అబ్సెషన్స్ విపరీతం. అబ్సెషన్స్ అంటే అనేకం.
అంటే ఈ భావనలన్నీ కూడా పెరిగి పెద్ద అవుతున్నాయి అంటే గతానికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నటువంటి భావనలే. రకరకాల ఆలోచనలతో పెరిగినటువంటి మనస్సు ఇది. ఇవన్నీ కూడా మైండ్‌లో నిక్షిప్తమై ప్రతి మూమెంట్‌లో మనని వేధించి, వెంబడించి, వెంటాడుతూ మనిషిని అతలాకుతలం చేసేస్తూ ఉంటాయి. ఇది ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించగలిగితే మన యొక్క ప్రాబ్లమ్ సగం సాల్వ్ అయినట్టే. మరి దీన్ని ఎదుర్కొనే అవకాశం ఏం లేదా? ఎట్లా సార్? యెస్, ఎదుర్కోవచ్చు. ఏ విధంగా? ఇనీషియల్‌లోని ఖచ్చితంగా దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ మనం తీసుకోవాలి. దీని నుంచి మనం బయటపడగలగాలి అంటే మొట్టమొదటిగా తీసుకోవాల్సిన పాయింట్ కాన్షియస్. బీ కాన్షియస్ యువర్ సెల్ఫ్. మన మీద మనం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాబ్లం, ఒక ఎగ్జామినేషనా, ఒక ప్రేమ, ఒక రోగానికి సంబంధించా, లేకపోతే ఉద్యోగానికి సంబంధించే ఏదైనా సరే అక్కడ కాన్షియస్‌గా ఉండాలి. గతంలో ఎవరికో ఏదో జరిగిందని నాకెందుకు జరగాలి? నా యొక్క శరీరానికి సంబంధించిన ఆరోగ్యం ఇది. నాకు సంబంధించిన నాలెడ్జ్ ఉద్యోగానికి సంబంధించింది ఇది. నాకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈ పరీక్షలకు సంబంధించిందని మనం ఎందుకు అనుకోకూడదు? అంటే బీ కాన్షియస్. ఈ బీ కాన్షియస్ అనేది ఎప్పుడైతే మనకి ఉంటుందో దీని నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండోది లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్లో మార్పులు రావాలి. విద్యార్థి అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, రాజకీయ నాయకుడు ఎవరైనా లైఫ్ స్టైల్ ఎప్పుడూ ఒకే పని మోనోటోనస్గా చేయటం కష్టం, చేయలేం. బోరింగ్, చికాకు. రోజును విభజించుకోవాలి. ఎస్, నేను పొద్దున పూట నేను ఏం చేయగలను? ఏదైనా వ్యాయామం చేయగలనా? ఏదైనా ఒక మంచి యోగాకి సంబంధించినటువంటి విధి విధానాలను నిర్వహించగలనా? తర్వాత ఉద్యోగం, ఆ తర్వాత ఒక మ్యూజిక్, ఆ తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్, ఆ తర్వాత భార్య పిల్లలతో కాలక్షేపం, ఆ తర్వాత ఇతరులతో ఇంటరాక్షన్స్. ఇట్లాంటివి మనం డివైడ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్లో మార్పులు రావాలి. ఈ లైఫ్ స్టైల్లో మార్పులు రాకుండా ఎప్పుడూ ఒకే విధమైనటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు సహజంగా ఏం జరుగుతుంది? మనసు భయాందోళనకు గురి చెందుతూ ఉంటుంది. లైఫ్ స్టైల్లో ఖచ్చితమైనటువంటి మార్పు చేర్పులు అనేవి ప్రతిరోజు కూడా మనం ఆహారం ఎలా తీసుకుంటాం, ఆహారంలో కూరలు ఎలా మారుస్తూ ఉంటాం, ఆహారంలో ఇతరతర పదార్థాలు ఎలా మారుస్తుంటామో మన యొక్క లైఫ్ స్టైల్లో కూడా రకరకాల ఆలోచనల్ని పాజిటివ్ వైపు మళ్ళించేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరందరూ కూడా గమనించాలండి. ఈ లైఫ్ స్టైల్స్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మీరందరూ ఒక ప్రశ్న వేస్తారు, ఏంటండి ఇలా చెప్తారు? ఒకవైపు ఏమో విపరీతమైనటువంటి టెన్షన్తో రకరకాల ఆలోచనలతో వస్తూ ఉంటే లైఫ్ స్టైల్ మార్చండి, డైవర్షన్ చేసేసేయండి, రోజుని డివైడ్ చేయండి అంటారు. ఎట్లా కుదురుతుందండి? కుదురుతుందండి. మనం చెయ్యాలి కదా, సాధన ఉండాలి, ఆ ప్రయత్నం ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్తా. ఎప్పుడైనా ఏదైనా ఒక భయంకరమైన ఆలోచన మనసుని వేధిస్తుంది, ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి చేతికి. ఆలోచన ప్రారంభంగానే ఆ రబ్బర్ బ్యాండ్ ఇలా లాగి ఇలా వదిలేసేయండి. వెంటనే ఏమవుతుంది? ప్రకంపన. ఎక్కడికి వెళ్తుంది? బయటికి. వెంటనే ఏదో ఆలోచన అంటే తాత్కాలికంగా అక్కడి నుంచి బయటపడి వెంటనే ఏదైనా ఒక మ్యూజిక్ థెరపీ చెప్పి ఒక మంచి పాట, ఒక మంచి సంగీతానికి సంబంధించిన విషయాన్ని వినండి, మైండ్ డైవర్ట్ అవుదా? ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరు చెప్పాలి? ఏ డాక్టర్ చెప్తాడు మీకు? అందుకని లైఫ్ స్టైల్లో మార్పు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెచ్చుకోవాలి. ఇది చాలా చాలా అవసరమైంది. ఇంకా మూడోది ఒక ప్రధానమైనటువంటి విషయం రిఫ్లెక్షన్స్. అంటే గతానికి సంబంధించిన అనుభవాల్ని 1కి 10 సార్లు తవ్వుకోకూడదండి. అలా జరిగింది, అలా జరిగింది, అలా మనకు జరుగుతుంది. గత అనుభవం గత అయిపోయిందండి. దాని నుంచి మనం కొత్తగా నేర్చుకునేది ఏదంటే జరగకుండా ఏ విధంగా ఉండగలమని నేర్చుకోవటం తప్ప అదే మనకు జరుగుతుంది. ఆ రిఫ్లెక్షన్సే అంటే ఆ అనుభవాలే మనని వెంటాడి వేధిస్తాయి, మన జీవితం ఏదైనా నాశనం అయిపోతుంది అనేటువంటి భావన నుంచి ప్రతి మనిషి బయటికి రావాల్సిన, ఆ రిఫ్లెక్షన్స్ నుంచి ముందు బయటికి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇది ప్రధానమైనటువంటి ఒక టిప్. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఎస్, పాజిటివ్ పర్సనాలిటీస్తో మనం ఇంటరాక్ట్ అవుతాం. ప్రపంచంలోనండి కన్స్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్ అని 2 టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి. కొంతమందితో మాట్లాడుతుంటే హాయిగా ఉంటుంది, కొంతమందితో మాట్లాడితే ఏమిరా ఈ కర్మ వీడెందుకు తగిలాడు అనుకుంటా. అంటే అందరూ మనకు అలా తగులుతారంటే ఉండరండి. ఈ సమాజంలో ఉండేటువంటి రకరకాల వ్యక్తుల్లో పాజిటివ్ పర్సనాలిటీస్ ఉంటాయి, నెగిటివ్ పర్సనాలిటీస్ ఉంటాయి. కానీ
ఈ పాజిటివ్‌కి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడితే మనలో తెలియనటువంటి ఒక ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. యెస్! ఎంత చక్కగా మాట్లాడాడురా! అలాంటి వాళ్ళని మనం ఏరుకోవచ్చు, ఎన్నుకోవచ్చు. అలాంటి వాళ్ళతో మాట్లాడటం అనేది మొదలుపెట్టిన తర్వాత నెగెటివ్స్‌కి సంబంధించిన పర్సనాలిటీస్ ఇచ్చిన ఓవర్‌కమ్ చేసే విధానాలు గూడా మనకు తెలిస్తాయి. కేవలం పర్సనాలిటీసే కాదండి. కేవలం మనం చూసేటువంటి చదివే చదువులకి సంబంధించి కావచ్చండి. అదే సమయంలో చూసే వీడియోలకి సంబంధించి కాదు. పాజిటివ్‌కి సంబంధించినవి మాత్రమే మనం అడాప్ట్ చేసుకోగలగాలి. అప్పుడు ఖచ్చితంగా మనం ఈ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేయొచ్చు. ఏ ప్రాబ్లము ఈ చెవులు కొట్టకుండా, ఈ కందిరీగలు వెంబడించకుండా. ఇది ప్రతి ఒక్కరి యొక్క లైఫ్ స్టైల్‌లో అంటే జీవన విధానంలో ఒక భాగంగా ఈ పాజిటివ్స్ అనేది మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొక ప్రధానమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఈ నెగెటివ్ ఆలోచనల నుంచి బయటపడేటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మనస, వాచ, కర్మణ ఒక విషయాన్ని ఏ విధంగా తీసుకోవాలి అని అంటే గనక ఇవాళ రేపట్లో ఈ రకరకాల వాతావరణం ఆలోచనలకు సంబంధించి నడుస్తూ ఉంటాయి. ఈ ఆలోచనల్లో ప్రధానంగా ప్రయారిటీస్‌ని మనం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఏది మన జీవితానికి సరైనదనేటువంటి అసెస్మెంట్ తెలియకపోతే ఇతరులను తెలుసుకునేటువంటి ప్రయత్నాలు కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఏదో చూసేద్దామననే పద్ధతిలో కాదు. ఏదోదో చేసేద్దామనే పద్ధతి కాదండి. ఏది చేయాలన్నా, ఏది చేయాలన్నా మన ప్రయారిటీకి తగ్గట్టుగా మనం చేసేటువంటి పరిస్థితులు చాలా చాలా అవసరమైనవి. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటేనండి ఆప్టిమిజం. ఎప్పుడు కూడానండి ఆప్టిమిస్టిక్ మైండ్ అనేది చాలా అవసరం. ఏ పని మొదలు పెట్టకుండానే ఓ నిరాశ, నిస్పృహ గతంలో ఏదో ఒక అనుభవంలో మనం ఏదో ఇబ్బంది పడ్డాం కదా అని ఈ ఆప్టిమిస్టిక్ దగ్గర నుంచి పెసిమిస్టిక్ వెళ్తే జీవితంలో ప్రతి మనిషి అండి ఆశతోనే జీవిస్తాడండి. ఆశ లేని మనిషి ప్రపంచం మొత్తంలో లేడండి. ఏదో ఒక ఆశతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు. ఈ ఆశాజనకమైనటువంటి ఆలోచనలు గతంలో ఏదైనా తప్పులు జరిగినా తప్పులు జరగకుండా చూసుకుంటూ ఆశ వైపు అంటే మనం అనుకున్నటువంటి గోల్ వైపు ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. అందుకని ఆప్టిమిస్టిక్ మైండ్ అనేది అత్యవసరమైనది. పెసిమిజాన్ని దగ్గరికి రానివ్వద్దండి. నెక్స్ట్ అండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే మన పట్ల మనకు ఒక నమ్మకం అనేది కలగాలి. ఒక ఎగ్జామ్ రాయాలి. దానికి తగ్గ కాన్ఫిడెన్స్. ఎస్ నేను చదివాను ఈ సబ్జెక్ట్ని. ఒక ఇంటర్వ్యూ ఎస్ నేను ఫేస్ చేయగలను నాకున్న నాలెడ్జ్తో. ఎస్ నాకు ప్రమోషన్ కావాలి. ఎస్ నా దగ్గర ఈ టాలెంట్ ఉన్నది. అంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవ్వాలి మనిషిలో. ఇవన్నీ మనం ఎందుకు చెప్తాం అంటే ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్. చీమలు కుట్టకుండా గండు చీమలు కుడితే ఏమవుతుంది సురుకు 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 అంటుంటాయి. ఇది కొట్టకుండా అంటే మనలో గత భావనలు ఏవైతే నడిచినాయో ఆ భావనని ఓవర్కమ్ చేయాలంటే ఈ ఆలోచనల్లోకి మనం ప్రవేశించాలి. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటండి ఇవాళ రేపట్లో ఎవరికి గుడ్ నైట్స్లో అన్ని గుడ్ మార్నింగ్స్ కింద లెక్క. ఎందుకంటే పొద్దున్న దగ్గర నుంచి రాత్రి 12, 1 గంట 2 దాకా పడుకొని నిద్రపోకుండా టీవీలో లేకపోతే మొబైల్స్ అదే చాటింగ్ చేస్తూనే ఉంటాడు. చికాకు పడుతూనే ఉంటాడు. పొద్దునుంచి తల్లిదండ్రులు తిట్టుకుంటూ ఉంటాడు, ఇతరులను తిడుతూ ఉంటాడు. పని అవదు కాబట్టి రెస్ట్. ఇందాకే మనం చెప్పుకున్నాం మెదడు దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది. ఆర్గాన్కి విశ్రాంతి ఇస్తే ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అవుతాయి. ఈ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే మనలో డెవలప్ అయినాయో ఆటోమేటిక్గా మరుసటి రోజు పనిని సక్సెస్ఫుల్గా చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నుండి ఈ యాండ్స్ అంటే ఈ సబ్జెక్టుకి సంబంధించినటువంటి చీమల్ని మార్కెటింగ్స్లో కానీ ఇతరత్ర మేనేజ్మెంట్ కన్సల్టెన్సీస్ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ అన్వాంటెడ్ అన్డిజైర్డ్ వచ్చేస్తాయి. కానీ వీటిని ఓవర్కమ్ చేయాలంటే పైన నేను చెప్పినవన్నీ కూడా మీరు కనుక పాటించినట్లయితే అద్భుతాలు సృష్టించండి. అనేక ఆవిష్కరణలు మనం సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని నెగిటివ్ థాట్స్ రానివ్వండి. కానీ ఆ నెగిటివ్ థాట్స్లో మనం పాజిటివ్ థాట్స్ని ఇన్సర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉన్నదనుకోండి, ఇక కావాల్సిందే ఉంది హాయి ఆనందం. ఏమంటారు? ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు తెలియచేస్తూ
మరిన్ని మంచి వీడియోల కోసం అమృత తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలు. తమన్నా జగలపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్.